సో, మనం ఈ వీడియోలో కౌశల్యం కమ్యూనికేషన్ టెస్ట్‌లో చాలామందికి రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్‌లో ఏ1 కొంతమందికి ఏ1 వచ్చింది. కొంతమందికి బి1 వచ్చింది. కొంతమందికి సి1 వచ్చింది. చాలామందికి ఇవి ఏంటి అంటే మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి చాలామంది డౌట్‌లో ఉన్నారు. సో, ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా అసలు ఎఫ్‌సిఆర్ ప్రకారం అనేది ఈ గ్రేడ్‌లు అనేది ఇస్తారండి. ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ టెస్ట్ ఎవరైతే రాసారో కొంతమందికైతే రిజల్ట్స్ వచ్చాయి. వ్యూ రిజల్ట్స్‌లో వచ్చాయి. మిగతా వాళ్ళకి ఇంకా రాలేదు. సో, ఎవరికైతే వచ్చిన వాళ్ళు చాలామంది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారు. అన్న ఏ1 అంటే ఏంటి? బి1 అంటే ఏంటి? సి1 అంటే ఏంటి? అనేది. సో, ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా అసలు ఇవి గ్రేడింగ్స్ కమ్యూనికేషన్ రిజల్ట్స్‌లో గ్రేడింగ్స్ అంటే ఏంటనేది మీకు అర్థమయ్యేదానికి నేను ప్రయత్నం చేస్తాను. హాయ్ అండి. నా పేరు రాజా. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో కౌశల్యం రిలేటెడ్ ఏ అప్డేట్ వచ్చినా సరే ఇమ్మీడియట్‌గా అయితే మన ఛానల్‌లో వీడియో అయితే వస్తది. సో, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనకి కౌశల్యం ఎగ్జామ్స్ అనేవి మనకి డిసెంబర్ 2 నుంచి జరుగుతున్నాయి. సో, ఇప్పుడు థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అయింది ఇవాళ మండే నుంచి అంటే డిసెంబర్ 15థ్ నుంచి 20థ్ వరకైతే థర్డ్ బ్యాచ్ అయితే నడుస్తుంది. సో ఓకే. సో, ఇప్పుడు చాలామందికి మనకి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కొంతమందికైతే రిజల్ట్స్ వచ్చాయి. కమ్యూనికేషన్ టెస్ట్ దగ్గర వ్యూ రిజల్ట్స్‌లో చెక్ చేసుకుంటే అక్కడ మీకు గ్రేడ్‌లొస్తున్నాయి. కొన్ని క్వెషన్స్‌కి సపోజ్ 3 క్వెషన్‌లు ఉంటున్నాయి కదా! మనకి కమ్యూనికేషన్ పేపర్‌లో. సో, 3 క్వెషన్‌కి గ్రేడింగ్ ఇచ్చారు. కొంతమందికి ఏ1, బి1, సి1 అలా ఇచ్చారు. ఓవరాల్‌గా స్కోర్ వచ్చింది. కొంతమందికి ఏ1 వచ్చింది. ఇంకో క్వెషన్‌కి నాట్ అవైలబుల్ వచ్చింది. ఫైనల్ రిజల్ట్ ఏమో నల్ వచ్చింది. సో, వీటి గురించంతా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే అసలు ఈ గ్రేడ్‌లు అనేది ఎలా వచ్చాయనేది మాట్లాడదాం. సో, మనకి కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది యాజ్ పర్ సిఈఎఫ్‌సిఆర్ ప్రకారం అనేది మనకి టెస్ట్ చేస్తున్నారు. ఈ మన కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడే ఇంగ్లీష్‌ని వాళ్ళు యాజ్ పర్ సిఈఎఫ్‌సిఆర్ అనే దాని ప్రకారం టెస్ట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సిఈఎఫ్‌సిఆర్ అంటే ఏంటంటే సిఈఎఫ్‌సిఆర్ అంటే కామన్ యూరోపియన్ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ ఇంగ్లీష్ అన్నమాట. సో, ఇక్కడ దీనికి ఇది యూరోపియన్ కౌన్సిల్ అనేది సెట్ చేసింది. ఈళ్ళు మనం మాట్లాడే ఇంగ్లీష్‌ని 6 లెవెల్స్‌గా డివైడ్ చేశారు. అంటే ఏ1, ఏ2, బి1, బి2, సి1, సి2 ఇలాగ 6 కేటగిరీగా డివైడ్ చేశారు. సో, ఎవరికైతే ఏ1, ఏ2 వచ్చిందంటే మనం మాట్లాడే ఇంగ్లీషు వెరీ బేసిక్ లెవెల్ అనమాట. బేసిక్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా ఇంగ్లీష్‌లో ఏదైనా అడిగితే వాట్ ఈస్ యువర్ నేమ్ అడిగారనుకోండి. మనం అలా దానికి రెస్పాండ్ అవుతాం. బేసిక్ లెవెల్ ఇంగ్లీష్. ఇది ఏ1, ఏ2 ఎవరికైతే వచ్చాయో మీ మీ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది బేసిక్ అనమాట. సో, ఇక్కడ 3 లెవెల్స్ ఉంటాయి. బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్. ఇక్కడ ఏ1, ఏ2 అనేది బేసిక్ లెవెల్, బి1, బి2 అనేది ఇంటర్మీడియట్ లెవెల్, సి1, సి2 అనేది అడ్వాన్స్ లెవెల్. సో, మీరు మాట్లాడే ఇంగ్లీషు చాలా అడ్వాన్స్ లెవెల్‌లో ఉంది. ప్రొఫెషనల్స్ మాట్లాడతారు కదా ఇంగ్లీష్, ఆ లెవెల్‌లో ఉందని దాని మీనింగ్. సో, ఇప్పుడు ఎవరికైతే ఏ1, ఏ2 వచ్చాయో మీకు బేసిక్ అండి. ఇక్కడ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏ1 నెక్స్ట్ సో, ఏ1, ఏ2 కంపేర్ చేసుకుంటే నీకు సో, ఏ1, ఏ2 కంపేర్ చేసుకుంటే ఏ2 ఎక్కువ ఉంది. బి1, బి2లో కంపేర్ చేసుకుంటే బి2 అనేది ఎక్కువ. సి1, సి2లో కంపేర్ చేసుకుంటే సి2 ఎక్కువ. సో, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి డౌట్ ఉంది. నాకు ఏ1 వచ్చింది, వాళ్ళకేమో బి1 వచ్చింది. ఎవరిది ఎక్కువ అంటే బి1 అనేది ఎక్కువ. అర్థమైంది. సి1 వచ్చిన వాళ్ళకి ఇంకా ఏ1తో కంపేర్ చేసుకుంటే సి1 వచ్చిన వాళ్ళు చాలా ప్రొఫిషియంట్ ఉంది. వాళ్ళ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ప్రొఫిషియన్స్‌గా ఉన్నాయని. సో, మీకు అర్థమైంది అనుకుంటా ఇక్కడ ఏ1, ఏ2, బి1, సి2. సో, ఇక్కడ ఎవరికైతే సి1, 2 వచ్చినాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ప్రకారం చూద్దామండి. సో, ఏ1, ఏ2 వచ్చాయనుకో మీకు 50 మార్క్స్ అనుకోండి. ఆ రేంజ్‌లో వస్తే. బి1, బి2 వస్తే 70 ఆ రేంజ్. సి1, సి2 వచ్చిందంటే మీకు 80-90 ఆ రేంజ్‌లో అనమాట. ఓకే. మీరు ఆ విధంగా కంపేర్ చేసుకోండి సి1, సి2. సో, చాలామంది నన్ను డౌట్‌లు అడిగారు. తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే కామన్ డౌట్ ఏంటంటే చాలామందికి క్వెషన్స్ అటెంప్ట్ చేసుంటారు కదా! ఒక క్వెషన్ దగ్గర ఒక దానికి గ్రేడ్ వచ్చింది. ఇంకొక దానికి నాట్ అవైలబుల్ వచ్చింది. ఫైనల్ రిజల్ట్ ఏమో నల్ వచ్చింది. ఇదేంటి మేము అంటే ఇక్కడ అలా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సో, మీరు ఏ1 అంటే ఏదో ఒకటి మీరు ఆ క్వెషన్‌కి ఆన్సర్ అనేది సబ్మిట్ చేశారు. మీకు ఎవాల్యుయేషన్ జరిగింది అట్‌లీస్ట్. ఇంకో క్వెషన్‌కి నాట్ అవైలబుల్ వచ్చిందంటే మీరు సబ్మిట్ చేయలేదండి. ఒకవేళ మీకు రాసేటప్పుడు టైం అయిపోవచ్చు. సపోజ్ మీరు కమ్యూనికేషన్ అసెస్మెంట్ సెకండ్ అటెంప్ట్ చేశారండి. మీ ఎగ్జామ్ అయిపోయే లోపల టైం అయిపోయిందనుకో అది మీరు రికార్డ్ చేసుంటారు బట్ సబ్మిట్ కొట్టిండ్రు. అది ఆటో సబ్మిట్ అయ్యుండదు. సో, అలాంటి వాళ్ళకి నాట్ అవైలబుల్ వచ్చింది. సో, ఎవరికైతే 3 క్వెషన్స్ గ్రేడ్‌లు వచ్చాయో ఫైనల్ గ్రేడ్ వచ్చింది. టోటల్ గ్రేడ్ వచ్చింది మార్క్స్‌కి.
అలా లేకుండా 2 గ్రేడ్‌లు వచ్చాయనుకో, ఫస్ట్ క్వెషన్‌కి, సెకండ్ క్వెషన్‌కి గ్రేడ్‌లు వచ్చాయి. థర్డ్ క్వెషన్‌కి నాట్ అవైలబుల్ వస్తే ఫైనల్‌గా గ్రేడ్ ఎలా వచ్చిందంటే నల్ అని వచ్చింది. సో 3 క్వెషన్‌లకి ఎవరికైతే అంటే సక్సెస్‌ఫుల్‌గా గ్రేడ్‌లు వచ్చాయో వాళ్ళకైతే ఫైనల్ గ్రేడ్ వచ్చింది అలాగా. సో ఇది చూసుకోండి. సో ఇది ఇంగా కొంతమందికేందంటే వ్యూ రిజల్ట్ దగ్గర రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తా అంటే ఎర్రర్ వస్తుంది. మీరేం వరీ అవ్వాల్సిన పని లేదు. అది వెబ్‌సైట్‌లోనే ప్రాబ్లమ్ ఉంది. సో అది అప్‌డేట్ అవుతది. సో ఎవరికైతే ఇంకా రిజల్ట్స్ రాలేదో, మాకు జస్ట్ కంప్లీటెడ్ అని ఉంది. స్కిల్ అసెస్మెంట్ గానీ, కమ్యూనికేషన్ అసెస్మెంట్ గానీ జస్ట్ కంప్లీటెడే ఉంది. మాకు ఇంకా రిజల్ట్స్ రాలేదు. మాకెప్పుడొస్తాయని చెప్పి పానిక్‌లో ఉంటారు. మీరైతే ఏం వరీ అవ్వాల్సిన పని లేదండి. కొంత టైం పడతది. మీరు సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుంటే రిజల్ట్ అనేది అప్‌డేట్ అవుతది. మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోండండి డైలీ. సో అక్కడ మీకు ఎప్పుడైతే వ్యూ రిజల్ట్స్ వస్తదో అప్పుడే మీరు మీ మార్క్స్ అనేది ఇప్పుడు స్కిల్ అసెస్మెంట్‌లో మనకి పర్సెంటేజ్ ఇస్తున్నారు. దీంట్లో కమ్యూనికేషన్ అసెస్మెంట్‌లో ఓన్లీ గ్రేడ్‌లు ఇస్తున్నాడు A1 టు C2. సో ఇంకా మీకు ఏదైనా దీనిపైన డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. నేను మాక్సిమం రిప్లై ఇచ్చేదానికి ట్రై చేస్తాను. సో ఇదే అండి. ఇది రిజల్ట్స్ గురించి ఇది కంప్లీట్‌గా చాలా మందికున్న డౌట్స్. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. సో మీకు కానీ ఈ వీడియో గాని యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వీడియో బాగా నచ్చింది 10 మందికి షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా అర్థమవుతది. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఈ స్కిల్ అంటే ఈ రిజల్ట్స్ గురించి డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా క్లారిఫై అవుతది. ఓకేనా? థాంక్ యూ సో మచ్.